మధ్యాహ్న భోజన పథకం వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరాహార దీక్షలు చేపట్టారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు నిరాహార దీక్షలు చేపట్టారు. సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 10,000 రూపాయలు వేతనం చెల్లించాలని, ప్రతి విద్యార్థికి తరగతితో సంబంధం లేకుండా మెనూ ఛార్జీలు 25 రూపాయలు చెల్లించాలని, లేదా నిత్యావసర వస్తువులు గ్యాసు, కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని, వంట కార్మికులకు 12 నెలలకు సంబంధించిన వేతనాలు చెల్లించాలని, అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్, ప్రమాద బీమా, డ్రెస్ కోడ్ సౌకర్యం కల్పించాలని, గ్రీన్ ఛానల్ ద్వారా లేదా పిఎఫ్ఎంఎస్ ద్వారా బడ్జెట్ రిలీజ్ చేసి కార్మికుల ఖాతాలో జమ చేయాలని కోరారు. వెంటనే రాష్ట్రంలో ఉన్న పెండింగ్ బిల్లులు, వేతనాలు అన్ని కూడా జూలై వరకు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే రాష్ట్రంలో వేతనాలు అన్ని కూడా జూలై మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ముట్టడి చేసిన ఇక్కడ జిల్లాల జగిత్యాల జిల్లా అన్ని మండలాలు ఈరోజు మధ్యాహ్న భోజనము రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము మమ్మలను గుర్తించాలని మాకు చాలా కష్టమవుతున్నది. ఎందుకంటే 8 రూపాయలు, 6 రూపాయలు విద్యార్థులకు ఇస్తున్నారు. అందులో మాకు 5 ఐటెంలు పెట్టాలంటే కూడా మాకు పెట్టలేకపోతున్నాము. ఈ రీతిగా పెట్టాలని చెప్పి ఆఫీసర్లు వచ్చి ఒత్తిడి ఎత్తున్నారు, స్కూళ్ళకు కూడా ఒత్తిడి ఎత్తున్నారు. మీరు ఇచ్చిన బిల్లుల మాకు అవి సరుకులు రాలేకపోతున్నాయి. అన్ని సరుకులు రేట్లు పెరిగి ఉన్నాయి. టమాటా కానీ, పప్పులు కానీ, నూనెలు కానీ, వంట గ్యాస్ కానీ. మేము ఈరోజు ఏం కోరుకుంటున్నామనంటే కేంద్ర ప్రభుత్వమును, రాష్ట్ర ప్రభుత్వమును గవర్నమెంటు అంగన్వాడీకి ఎట్లయితే సరఫరా చేస్తున్నారో కోడిగుడ్లు అన్నీ కూడా సరఫరా చేసి మాకు కాంగ్రెస్ ప్రభుత్వము రాకంటే ముందే 10,000 రూపాయలు మీకు జీతము పెంచుతాని చెప్పి మధ్యాహ్న భోజనం వర్కర్స్లకు అట్లా మాకు హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిపి మాకు జీతాలు 26,000 ఇవ్వాలని చెప్పి మా డిమాండు. ఇవల్ల రేపు 6, 7 మేము నిరసన ఎత్తున్నాము. వంట బంద్ చేసినాము. మేము బంద్ చేయాలా, పిల్లలను ఉపాసం ఉంచాలని మాకు లేదు, కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. వేసే బిల్లులు కూడా ఒకసారి 1,000 రూపాయలు, ఒకసారి 2,000, ఒకసారి మెస్ బిల్లు, ఒకసారి 9, 10 ఒక్క రకంగా లేకుండా మాకు బిల్లులు ఆపెత్తున్నారు. మాకు చాలా కష్టమై మేము బయటకు వచ్చి కలెక్టరు ఆఫీస్ ముందట మేము నిరసన ఎత్తున్నాము. మా మనవిని ఆలకించి మమ్మల్ని గుర్తించి మాకు పర్మనెంట్ చేయాలని, మాకు జీతం పెంచాలని, మా కష్టం మెరగాలని మేము ప్రభుత్వంకు తెలియజేస్తున్నాం. పెండింగ్ ఉన్న బిల్లులు వెంటనే అంగన్వాడికి ఇచ్చినట్టు ప్రభుత్వమే వంట గ్యాస్ ను, కోడిగుడ్లను ప్రభుత్వ ఉద్యోగం. మేము మధ్యాహ్న కార్మికుల వంటకాలము. మాకు బిల్లులు సరిగ్గా చెల్లిస్తలేదు గవర్నమెంట్. కోడిగుడ్లు పెట్టాలా అంటే కోడిగుడ్లు పెట్టడానికి కూడా ఇబ్బంది ఉంది మాకు. ఒక్కొక్క కోడిగుడ్డుకు 5 రూపాయల చొప్పున 6 రూపాయలు అంటున్నారు. అవి మాకు బిల్లు వచ్చింది లేదు. కానీ కాకపోతే ఆ కూరగాయలు, కాయగూరలు అన్ని తీర్లు అన్ని పెట్టాలంటే ఆ బిల్లు, కాయగూరల బిల్లు వచ్చింది లేదు. మన 3 క్లాసుల పైసలు వేసిన అంటున్నారు. ఒక 8,000, 9,000 అయితే 3 క్లాసులు మాకేం కడుపు ఉంటుంది. పిల్లలకి ఎట్లా పెడతాం, మేము ఎట్లా పెట్టగలుగుతాం? అసలు మొత్తానికి బిల్లు సరి తత్తలేవు. మాకు ఏ బిల్లు ఆ బిల్లు నెలకి అయితే మేము అన్ని కూరలు అండి పెడతాము. 2 కూరలు అండి పెట్టమని అండి పెడతాము. బిల్లులే మేసులు లేదు, 2 కూరలు అండాలని సార్లు ఒత్తిడి చేసుడు, టీచర్లు ఒత్తిడి చేసుడు, అవన్నీ భరించలేకనే ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూకున్నాం. దయచేసి అన్ని బిల్లులు కరెక్ట్ అయ్యి మేము కరెక్ట్ పిల్లలకు అండి పెడతాం.